Hello friends, welcome to Dhara English Communication. ఈరోజు మనం ఈ సెషన్లో నౌన్స్ అండ్ వాటి యొక్క టైప్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి నౌన్స్ నౌన్స్ అండ్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, నౌన్స్ అండ్ టైప్స్ ఆఫ్ నౌన్స్. రైట్. సో మనకి ఇప్పుడు నౌన్ అంటే తెలుసు. నౌన్ అంటే ఏంటి మనకు? సో నౌన్ అనేది ఇట్ డినోట్స్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ ఎ ఆబ్జెక్ట్. ఓకే, నౌన్ అనేది మనకి దేన్ని డినోట్ చేస్తా అంటే నౌన్ డినోట్స్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్. ఇలాంటి వాటి మనం ఏమంటున్నాం అంటే నౌన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ నౌన్స్లోనే కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. అందులో ఇక్కడ నేను కొన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్లో నేను ఇక్కడ ఒక 4 to 5, 6 టైప్స్ ఆఫ్ నౌన్స్ అని ఇక్కడ యూజ్ చేసినాం. చూస్తే మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. ఈ విధంగా నేను ఏం చేసిన అంటే ఒక 6 టైప్స్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఒక 6 టైప్స్ ఆఫ్ నౌన్స్ని ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ నౌన్స్ని మనం ఏ విధంగా మనం యూజ్ చేయాలి, ఏ నౌన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి అంటున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఇది ఏ విధంగా అంటే దిస్ కెనాట్ బి సీన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది వి కెనాట్ సీ బట్ వీ కెన్ ఫీల్ ఇట్ ఇన్ ద మైండ్. అర్థమైంది? ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిదంటే విచ్ కెనాట్ బి సీన్ అండ్ విచ్ కెనాట్ బి టచ్డ్ ఫిజికల్లీ. ఓకే, సో దట్ మీన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది వీ కెన్ ఫీల్ ఇన్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది ఉంది. హ్యాపీనెస్, సాడ్నెస్, ఓకే, లవ్, యాంగర్, ఓకే, లవ్, యాంగర్, హేట్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇవి ఏం చేస్తాయి అంటే దిస్ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ లేదా లవ్ అండ్ యాంగర్ అనేది ఇట్లాంటివి మనకు ఇంకా కొన్ని ఉంటా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్ ఇన్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, వీ కెనాట్ సీ ఇట్ బట్ వీ కెనాట్ టచ్ ఇట్ బట్ ఓన్లీ వీ కెన్ ఫీల్ ద థింగ్. ఓకే, దాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనకు ఎక్కువ సాడ్నెస్ ఉంది అనుకో, సాడ్నెస్ అనేది వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్ బట్ ఓన్లీ వీ కెన్ ఫీల్ ఇట్. ఓకే, సో అది మనం ఎక్కడ ఫీల్ అవుతూ ఉంటాం, వీ ఫీల్ ఇట్ ఇన్ ద మైండ్. సో అట్లాంటి వాటి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి అంటున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి విచ్ కెనాట్ బి సీన్ అండ్ విచ్ కెనాట్ బి టచ్డ్ ఫిజికల్లీ బట్ ఇట్ కెన్ బి ఫెల్ట్ ఇన్ ద మైండ్. ఓకే, సో వాటిని మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో హ్యాపీనెస్, సాడ్నెస్, లవ్, హ్యాంగర్ ఇట్లాంటివి మనం కొన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అర్థమైంది కదా? సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకు ఆ ఫార్మాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ కాంక్రీట్ నౌన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకున్నాం. కాంక్రీట్ నౌన్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటి? కాంక్రీట్ నౌన్స్ అంటే విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఓకే, కాంక్రీట్ నౌన్లో మనం ఏం చేస్తున్నాం అంటే విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. వీటిని మనం చూడవచ్చు మరి టచ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్ ఉంది. పెన్, పెన్, పేపర్, పెన్సిల్, ఓకే, టేబుల్, పెన్, పేపర్, పెన్సిల్, టేబుల్, ఇట్లాంటి చైర్, ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తామంటే వీ కెన్ ఫీల్ అండ్ వీ కెన్ టచ్ ఇట్. ఓకే, కాంక్రీట్ నౌన్స్ మనం ఏం చేస్తాం? కాంక్రీట్ నౌన్స్ అనేది విచ్ కెన్ బి సీన్ అండ్ విచ్ కెన్ బి టచ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పెన్ అంటున్నాం. పెన్ అనేది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ ద పెన్ అండ్ వీ కెన్ ఆల్సో టచ్ ఇట్. పేపర్ అంటున్నాం. పేపర్ ఆల్సో వీ కెన్ సీ ఇట్ అండ్ వీ కెన్ టచ్ ఇట్. నెక్స్ట్ పెన్సిల్, టేబుల్, ఇవన్నీ కూడా విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఓకే, వాటిని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే కాంక్రీట్ నౌన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాపర్ నౌన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? ప్రాపర్ నౌన్స్ అనేవి విచ్ డినోట్స్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఆర్ ఏ పర్సన్ నేమ్. ఓకేనా? ఇది మనకు ప్రాపర్గా ఒక పర్సన్ యొక్క నేమ్ కానీ ఒక సిటీ ప్లేస్ యొక్క నేమ్ కానీ పర్టికులర్గా మనకి చెప్తా ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ నౌన్స్ అనేది ఓన్లీ సింగులర్స్కి మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా మనకి సింగులర్గానే ఉండాలి, వాటిని మనం ప్లూరల్గా యూజ్ చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ప్రాపర్ నౌన్ అంటే టామ్, ఓకే, జాన్, అనిల్, హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే
ఇక్కడ మనకి ఒక పర్టికులర్ పర్సన్ యొక్క నేమ్ కానీ పర్టికులర్ ప్లేస్ యొక్క నేమ్ కానీ అక్యురేట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏమంటున్నాం దీన్ని పర్టికులర్ ప్రాపర్ నౌన్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ప్రాపర్ నౌన్స్ అని మనకి ఎప్పుడు కూడా సింగులర్ ఫార్మాట్లోనే ఉంటాయి. సో ఇవి మనకు ప్లూరల్ ఫార్మాట్లో ఉండవు. ఓకేనా. సో అది మనకు ప్రాపర్ నౌన్. నెక్స్ట్ మనకి ఇక్కడ కామన్ నౌన్ అని చెప్పేసి ఇక్కడ మనకి యూజ్ చేసింది. కామన్ నౌన్ అనేది మనం ఇప్పుడు ఇందులో మనం ప్రాపర్ నౌన్ అంటే ఓన్లీ వీటిని మనం సింగులర్గానే యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నాం. ప్రాపర్ నౌన్స్ అనేవి మనం ఓన్లీ సింగులర్గా యూజ్ చేయాలన్నాం. కానీ ఇక్కడ మనకి కామన్ నౌన్స్ అనేవి ఇట్ కెన్ బి యూజ్ ఇన్ అ ప్లూరల్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాయ్స్, ఓకే బాయ్స్, అదేవిధంగా గర్ల్స్, నెక్స్ట్ స్టూడెంట్స్, టీచర్స్, ఓకే టీచర్స్, ఇట్లా మనకి ఇది మనం ఏం చేస్తున్నాం అంటే కామన్ నౌన్స్ అనేవి యూజ్ చేస్తాం. బాయ్స్ అంటున్నాం, ఇక్కడ బాయ్స్ అంటే ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ బాయ్స్, అవి బాయ్స్ అనే వాళ్ళు చిన్నవాళ్ళైనా ఉండొచ్చు లేదా కొంచెం పెద్దవాళ్ళైనా ఉండొచ్చు. సో కామన్గా మనం బాయ్స్ అంటున్నాం. గర్ల్స్ కూడా మనకి సేమ్ ఫార్మాట్. గర్ల్స్ అనే వాళ్ళు ఇక్కడ మనకి విచ్ కేటగిరీ ఆఫ్ గర్ల్స్, ఇక్కడ మనకి చిన్నవాళ్ళైనా ఉండొచ్చు పెద్దవాళ్ళైనా ఉండొచ్చు. దెన్ స్టూడెంట్స్ అంటున్నాం. స్టూడెంట్స్ అనేవి మనకు బేసిక్గా బోత్ కాంబినేషన్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి వీళ్ళని మనం స్టూడెంట్స్ అంటూ ఉంటాం. సో స్టూడెంట్స్ అనేది ఇక్కడ మనకి కామన్. నెక్స్ట్ టీచర్స్ ఉంటుంది. టీచర్స్ అనేది మనకి ఇక్కడ టీచర్స్ అనే సార్స్ ఉంటారు, మేడం వాళ్ళు ఉంటారు. సో అందుకే మనం ఇక్కడ టీచర్స్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇలా మనకి కొన్ని కామన్ నౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ప్లూరల్గా యూజ్ చేస్తాం. ఓకే, వీటిని మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ప్లూరల్స్ లాగా మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడైనా కూడా మనకి కామన్ నౌన్స్ అనేవి ప్లూరల్గా యూజ్ చేస్తాం. ఓకే, వేరే మనకి ప్రాపర్ నౌన్స్ అనేవి సింగులర్గా యూజ్ చేస్తాం. రైట్. సో ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ మెటీరియల్ నౌన్స్ అని చెప్పేసి ఉంది. సో మెటీరియల్ నౌన్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ద థింగ్స్ ఫ్రమ్ విచ్ వీ కెన్ మేక్ సమ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. మెటీరియల్స్ అనేవి అవి ఒక ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం ఏదైనా ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఇక్కడ మెటీరియల్ నౌన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐరన్ ఉంది. ఐరన్ అనేది ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక థింగ్. మేబీ గోల్డ్, కాటన్, ఓకే సిల్వర్, రైట్. ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ అంటే మనం వీటిని ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం ఇంకా వేరే ఒక ఆబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. సో అందుకే ఇక్కడ మెటీరియల్ నౌన్ అంటే ఇక్కడ మనకి ఐరన్ అనేది ఒక మెటీరియల్, గోల్డ్ ఈజ్ ఆల్సో మెటీరియల్, కాటన్ ఈజ్ ఆల్సో మెటీరియల్, సిల్వర్ ఆల్సో మెటీరియల్ ఫ్రమ్ విచ్ వీ కెన్ మేక్ సమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ మెటీరియల్స్ని యూజ్ చేసి ఈ మెటీరియల్స్ని యూజ్ చేసుకుని మనం వేరే ఆబ్జెక్ట్స్ని తయారు చేయడానికి మనకు ఛాన్సెస్ అనేవి ఉంటా ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం ఇక్కడ మనకి మెటీరియల్ నౌన్స్ అని చెప్పేసి అంటుంటాం. ఇదంతా మనకి క్లాస్ రూమ్లో బెంచెస్ మనం వుడ్తో ప్రిపేర్ చేస్తాం. ఓకే, మెటీరియల్ నౌన్. ఓకే, సో మెటీరియల్ నౌన్. సో ఈ విధంగా మనకి మెటీరియల్ నౌన్స్ అనేవి ఉంటా ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ మనకి కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి అంటున్నాం. కలెక్టివ్ నౌన్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ మనం ఇక్కడ ఏమంటాం అంటే కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్నారు అనుకో, అప్పుడు మనం వాళ్ళని ఏమంటాం చెప్పండి. నెంబర్ ఆఫ్ జడ్జెస్ అంటే ఓకే ఇక్కడ మనకి జ్యూరీ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఉంటుంది. జ్యూరీ ఆఫ్ పీపుల్. జ్యూరీ అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ జడ్జెస్. ఓకే, కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం పేర్ ఆఫ్ షూస్ అని చెప్పేసి. పేర్ ఆఫ్ షూస్. అదేవిధంగా బంచ్ ఆఫ్ గ్రేప్స్. రైట్. అట్లేదు మనం బండల్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, బండల్ ఆఫ్ బుక్స్. ఓకే, బండల్ ఆఫ్ బుక్స్. లేదా టీమ్ ఆఫ్ ప్లేయర్స్. టీమ్స్ ఉంటాయి కదా మనకి. సో టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఈ విధంగా మనకి ఒక కలెక్టివ్ నౌన్ అనేది మనం ఈ విధంగా తీసుకుంటాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ జ్యూరీ అనేది మనకి గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉందని మనం ఇక్కడ జ్యూరీ అని చెప్పేసి అంటున్నాం. పేర్ ఆఫ్ షూస్ అంటే ఇక్కడ మనకి రెండు పేర్స్ ఉంటాయి కాబట్టి మనం పేర్ ఆఫ్ షూస్ అని చెప్పేసి అంటున్నాం. బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటున్నాం. మెనీ థింగ్స్ అనేవి కలిపి మనం ఇక్కడ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని చెప్పేసి అంటున్నాం. బండిల్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ని మనం కలిపేసి ఇక్కడ బండిల్ ఆఫ్ బుక్స్. సో
టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఈ విధంగా మనకి కలెక్టివ్ నౌన్స్ అనేది ఈ విధంగా మనం ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇట్లా మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఇవి మనం 6 టైప్స్ అని మనం ఈరోజు నేర్చుకున్నాం. అవేంటి ఒకసారి చూద్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. ఓకే, ఒక బ్రీఫ్ రీక్యాపిటేషన్ చూద్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది విచ్ కెన్ బి felt and which cannot be seen, but these can be felt only within the mind. ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మనం చూడలేము, బట్ మనం వాటిని ఫీల్ అవ్వగలం. ఎక్కడ ఫీల్ అవుతాం? మన మైండ్లో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాం హ్యాపీనెస్, సాడ్నెస్, లవ్, యాంగర్, ఇట్లా మనం కొన్ని ఫీలింగ్స్ అనేవి రాస్తాం. వీటిని మనం ఓన్లీ ఫీల్ అవుతాం, బట్ ఫిజికల్గా వాటిని టచ్ చేయలేము, మనం చూడలేము. ఓకే. సో నెక్స్ట్ మనకి కాంక్రీట్ నౌన్స్ అంటాం. కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్. కాంక్రీట్ నౌన్స్ మనం చూడొచ్చు, టచ్ కూడా చేయొచ్చు. అందుకని ఇక్కడ మనకి పెన్ అని, బుక్, పెన్సిల్, ఈ విధంగా మనం కొన్ని టచబుల్ అంటే కాంక్రీట్ నౌన్స్ అనేవి రాస్తున్నాం. విచ్ కెన్ బి సీన్ అండ్ ఫెల్ట్. పెన్సిల్, టేబుల్, ఎరేజర్, ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే కాంక్రీట్ నౌన్స్. దెన్ నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ అంటున్నాం. ప్రాపర్ నౌన్స్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ కానీ లేదా పర్టికులర్ ప్లేస్ యొక్క పేరు కానీ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాపర్ నౌన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే టామ్, జాన్, అనిల్, హైదరాబాద్, ఢిల్లీ, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడైనా మనకి సింగులర్గానే యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడైనా మనం సింగులర్గా యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ మనకి కామన్ నౌన్స్ అనేది ఉంది. కామన్ నౌన్స్ అంటే ఏంటి? మనం కొంతమంది లేదా కొన్ని కొన్ని ప్లేసెస్ మనం కామన్గా పిలిస్తే వాటిని ఏమంటాం అంటే మనం కామన్ నౌన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి మనకి బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఈ విధంగా మనకి ఇక్కడ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళైనా ఉండొచ్చు, చిన్నవాళ్ళైనా ఉండొచ్చు. స్టూడెంట్స్ అంటున్నాం కామన్గా. మనకి ఇన్స్టిట్యూట్స్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఏ విధంగా ఉంటుంది? బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్లో ఉంటారు. అండ్ వీళ్ళని మనం కాంబినేషన్ ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అని చెప్పేసి అంటుంటాం. టీచర్స్ అంటున్నాం. ఇక్కడ మనకి మేడం వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళు ఉంటారు. సో ఇదా మనకి కామన్ నౌన్స్ అనేది ఈ ఫార్మాట్లో యూజ్ చేస్తాం. అండ్ కామన్ నౌన్స్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఓకే, అవి ఎప్పుడు కూడా మనకి ప్లూరల్లోనే ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనకి మెటీరియల్ నౌన్స్ అంటుంది. మెటీరియల్ నౌన్స్ అంటే ఈ యొక్క మెటీరియల్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయగలిగితే వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఐరన్, గోల్డ్, కాటన్, సిల్వర్, వుడ్ అని చెప్పేసి ఉంది. వీటిని యూజ్ చేసుకొని మనం ఇంకొక ఆబ్జెక్ట్ని తయారు చేయగలుగుతాం కాబట్టి వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాం? మెటీరియల్ నౌన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనకి కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి అంటున్నాం. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఎనీథింగ్. ఇక్కడ చూద్దాం జ్యూరీ ఆఫ్ పీపుల్. ఇక్కడ మనకి జ్యూరీ ఆఫ్ జడ్జెస్, సారీ జ్యూరీ ఆఫ్ జడ్జెస్, రైట్. జ్యూరీ ఆఫ్ జడ్జెస్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ద నెక్స్ట్ పేర్ ఆఫ్ షూస్. ఓకే, పేర్ ఆఫ్ షూస్. ద నెక్స్ట్ బంచ్ ఆఫ్ గ్రేప్స్, బండల్ ఆఫ్ బుక్స్, టీమ్ ఆఫ్ ప్లేయర్స్, బొకే ఆఫ్ ఫ్లవర్స్. సో ఇలా మనకి కొన్ని కలెక్టివ్గా మనం యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కలెక్టివ్ నౌన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో this is it for today. So thank you and have a nice day. Don't forget to like, share and